శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. నన్ను మహారాజు ఆశీస్సుల నుంచి, ఆయన నా గురించి వెల్లడించిన గతం నుంచి దూరంగా ఉంచినందుకు నేను మా నాన్నను ఎన్నటికీ క్షమించను. కానీ మా అమ్మకు ఇచ్చిన మాట కోసం ఆయనతో వాటి గురించి మాట్లాడలేదు. దాంతో మా మధ్య కొంత దూరం ఏర్పడింది. నేను పెళ్ళికి ఒప్పుకోవటం వల్ల ఆయన ఆనందంగా ఉండి ఆయన సన్నిధిలో నా మౌనాన్ని గమనించలేదు. నా మనస్సు ఎక్కడో ఉంది. సోమ చెప్పిన కథలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఒక్క అక్షరం కూడా మతిచిపోకుండా ఉండాలని ఆశిస్తూ నేను భౌతికంగా నా ఇంటి పనులు కొనసాగిస్తున్నాను. కానీ నా మనస్సు ఇక్కడ లేదు. ఒకానొక రోజు మా తండ్రి నేను త్వరలోనే నా కాబోయే భర్తను కలుసుకుంటానని చెప్పాడు. నేనేమీ ఆలోచించకుండా సరే అన్నాను. కొన్ని రోజుల తర్వాత నా పనులు పూర్తయిన తర్వాత ఒక సేవకురాలు వెంటరాగా నది ఒడ్డున నాకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్ళాను. అక్కడ పారే నీటిని చూస్తూ సోమ చెప్పిన కథల గురించి ఆలోచిస్తూ కూర్చున్నాను. హఠాత్తుగా నాకు అక్కడ ఇంకెవరో ఉన్నట్లు అనిపించింది. తల తిప్పితే ఒక యువకుడు నాకు దగ్గరలో నన్నే చూస్తూ నిలబడి ఉన్నాడు. నేను అతని వైపు చూశానని గ్రహించి తనను తాను పరిచయం చేసుకున్నాడు. నేను అజిత్. మొహమాటంగా అన్నాడు. మీరు అనసూయ అనుకుంటాను. నేను మిమ్మల్ని పిలవటానికి మీ ఇంటికి వెళ్ళాను. అయితే మీరు అక్కడ నది దగ్గర ఉన్నారని చెప్పారు. నేను తల ఊపాను. ముఖం తిప్పుకుంటూ నా హృదయం దడదడలాడింది. ఇంతకు ముందెన్నడూ ఇలా జరగలేదు. నాకు బంధువు కాని యువకుని ముందు ఒంటరిగా లేను. ఈయనే నేను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తియా? నేను కూర్చోవచ్చా అని అతను అడగగా నేను సరే అన్నాను. ఇంకా తల అతని వైపు తిప్పకుండానే, మీరు నాకు ప్రియమైన చోటు కనుక్కున్నారు. నేను నదితో ఉండటానికి ఇక్కడికే వస్తాను అన్నాడు. నేనేమీ మాట్లాడలేదు. అతను సంభాషణ కొనసాగించాడు. నేను అతని కంఠంలో వణుకు గమనించి అయ్యో అనుకున్నాను. కానీ నా గొంతు మూగబోయి ఏమీ అనలేదు. కొంతసేపు మాట్లాడి అతను ఊరుకున్నాడు. నేను ధైర్యం కూడగట్టుకొని అతని వైపు చూశాను. అతను నది వైపు చూస్తున్నాడు. దాంతో అతనికి తెలియకుండా అతనినే గమనించగలిగాను. చూడ చక్కని యువకుడు. అసాధారణత ఏమీ లేదు. మంచి ముఖ కవళికలు, ముఖంలో ప్రశాంతమైన వ్యక్తీకరణ కూడా నన్ను ఆకట్టుకుంది. మధ్యాహ్నం ఎండ తీవ్రంగా ఉన్న మమ్మల్ని చెట్ల నీడ రక్షించింది. అతను నది ఒడ్డున బాధపడుతున్న జంతువు వైపు తదేకంగా చూస్తుండటం అకస్మాత్తుగా గమనించాను. ఆ జంతువుకు దెబ్బ తగిలినట్లుంది. నేను దాని వద్దకు వెళ్ళాలి. అతను గొనిగాడు. అతను గాయపడి నడవలేకపోతున్న జంతువు వద్దకు వెళుతుండగా చూస్తున్నాను. అతను తిరిగి వచ్చి దానిని తన ఒడిలోకి తీసుకుని కాలు నిమరసాగాడు. వీడి కాలుని ఏదో పెద్ద పక్షి కొట్టినట్లుంది, కానీ కోలుకుంటుంది అనుకుంటున్నాను చెప్పాడు శ్రద్ధగా చూస్తూ. తరువాత తన మెడలో ఉన్న వెండి హారం తీసి దానిని జంతువు కాలిపై ఉంచి కొంచెం సేపు కళ్ళు మూసుకొని మాత ప్రేమ నిన్ను స్వస్థపరుస్తుంది అని గుసగుసగా చెప్పాడు. కళ్ళు తెరిచి ఆ జంతువు హాయిగా ఒక్క గెంతు గెంతటం చూసి నవ్వాడు. అది చూసి దానిని వదిలి ఇక నీ దారిని నువ్వు వెళ్ళు అన్నాడు. అది పరిగెడుతూ వెళుతుంటే చూస్తూ ఉన్నాడు. మళ్ళీ ఆ వెండి హారం తీసి తన మెడలో పెట్టుకున్నాడు. మీరు ఇప్పుడు వేసుకున్న హారం ఎక్కడి నుంచి వచ్చింది? మొదటిసారిగా కొంచెం మొహమాటంగా అడిగాను. మా నాయనమ్మ తాను మరణించబోయే ముందు నాకు ఇచ్చింది. దానికి స్వస్థతా శక్తి ఉంది అని నా నమ్మకం. మీ నాయనమ్మకి ఎలా వచ్చింది? ఆయన పట్ల కొత్త ఆసక్తితో అడిగాను. ఈ హారం వెనుక ఒక పెద్ద కథ ఉంది. అదేమిటో నాకు చెప్తారా?
తప్పకుండా మీరు దాన్ని నమ్మకపోవచ్చు, కానీ మహారాణి వనవాసం నుంచి వచ్చిన తర్వాత తానే స్వయంగా ఆమెకు ఇచ్చింది. అది తాను మిథిలను వదిలి వచ్చేటప్పుడు తన తల్లి తనకు ఇచ్చిందని చెప్పింది. ఈ మాటలకు నా నోరు తెరుచుకుపోయింది. ఆశ్చర్యంతో, అది సీతామాత యొక్క హారమా? మీరు కూడా ఆమెను మాత అనే పిలుస్తారా? అతను చిన్నగా నవ్వుతూ, మా నాయనమ్మ కూడా మహారాణి అలాగే పిలిచేది. ఆమెకు మహారాణిపై ఎంతో ప్రేమ. ఆ క్షణంలో మహారాణి సీతను మాత అని నేనెందుకు అన్నానో నాకు తెలియదు. నేను అంతకుముందు ఎన్నడూ అలా పిలవలేదు, కానీ ఆ మాట నా నోటి నుంచి జారింది. అప్పటి నుంచి నేను ఆమె గురించి మాట్లాడవలసి వస్తే మాత అనే పిలిచాను. నేను చెప్పినట్లు అది పెద్ద కథ. రాజా రాముడు, రాకుమారి సీత తమ వివాహం తర్వాత అయోధ్యకు వచ్చేటప్పుడు మొత్తం నగరమంతా వారిని చూడటానికి బారులు తీరింది. ఆ గుంపులో మా నాయనమ్మ కూడా ఉంది. అయితే మిగిలిన వారు చూసింది వేరు, మా నాయనమ్మ చూసింది వేరు. ఆమె సీత బాహ్య రూపాన్ని చూడలేదు. ఆమెకు గొప్ప దేవత, తన నుంచి కాంతులు ప్రసరిస్తున్న దేవత కనిపించింది. రాకుమారి సీత నిజరూపాన్ని ఆమె చూసింది. అందువల్లనే కొంతకాలం తర్వాత వారు వనవాసానికి వెళ్ళినప్పుడు ఆమె వారి వనవాసానికి ప్రజలు భావిస్తున్న కారణం కాక వేరే గొప్ప లక్ష్యం ఉంది అని గుర్తించింది. రాజా రాముడు, రాణి సీత తమ కార్యానికి ఆ వనవాసం అవసరం అని భావించకపోతే వనవాసం జరిగి ఉండేదే కాదు అని ఆమె నాతో తరచూ చెప్పేది. వారు ఎదుర్కొనే అపాయాలను కూడా ఆమె గుర్తించింది. అందుకే ఆమె ఉదయాన్నే నది వద్దకు వెళ్ళి వారి విజయం కోసం, ముఖ్యంగా రాకుమారి రక్షణ క్షేమాల కోసం జపం, ప్రార్థనలు చేసేది. ఆమె మీ నాయనమ్మ? మధ్యలో కల్పించుకుంటూ ఆశ్చర్యంగా అడిగాను. ఇప్పుడు సోమ చెప్పిన కథను ఈ మాటలతో క్రోడీకరించుకున్నాను. అతను తల ఊపి, ఆమె మీకు తెలుసా అన్నాడు ఆశ్చర్యంగా. నేను కూడా ఆశ్చర్యంతో తల ఊపి, దయచేసి కొనసాగించండి అని అడిగాను. ఆ 14 సంవత్సరాలలో ఆమె ఒక్క ఉదయం కూడా నది వద్దకు రావటం మానలేదు. వాన రాని, వరద రాని, అనారోగ్యం రాని, ఏ ఇబ్బంది ఎవరైనా ఆమె నది వద్దకు వెళ్ళి ప్రార్థించటం మానలేదు. ఆమె ఆ విధంగా చేయటానికి పురికొల్పింది ఏమిటో అని నేను తరచూ ఆశ్చర్యపోయేవాడిని. ఆమె కొంచెం పేద స్త్రీ, ప్రపంచ జ్ఞానం కూడా ఎక్కువ లేదు. అయినా నిర్మల ఆత్మ మూర్తీభవించిన మంచితనం, అవసరంలో ఉన్నవారిని ఎన్నడూ కాదనేది కాదు. తన అవసరాలను కూడా పక్కన పెట్టి ఎదుటి వారికి సాయపడేది. ఆమె నాకు ఈ విధంగా జ్ఞాపకం ఉంది. ఆమె వివాహం అయిపోయిన కాలానికి భర్త మరణించాడు. తన ఏకైక కుమారుడు మా నాన్నను ఒంటరిగానే పెంచింది. ఆమెకు కష్టాలుండేవి, కానీ ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నది వద్దకు వెళ్ళి పూజ చేసి తరువాత పనులు మొదలుపెట్టేది. కొంతకాలానికి మరికొంతమంది స్త్రీలు కలిశారు. చివరికి ఎంతోమంది అయోధ్యలోని స్త్రీలందరూ చేరారు. తమ నాయనమ్మ గురించి ఈ మాటలు చెప్పి అతను మౌనంగా ఉండిపోయాడు. నేనిప్పుడు అతనిని సూటిగా చూస్తూ అతని ముఖాన్ని అలుముకున్న ఉద్వేగ మేఘాలు గమనించాను. నా హృదయం అతని వైపు పరుగు తీసింది. మీకు ఆమె అంటే మీ నాయనమ్మ అంటే చాలా ఇష్టం అనుకుంటాను. అతను తల ఊపాడు. అతను మళ్ళీ మాట్లాడటం మొదలుపెట్టేసరికి స్వరం చిన్నగా కంపించింది. నాపై ఆమె ప్రభావం చాలా ఉంది. నేను బాగా చిన్నగా ఉన్నప్పుడే ఆమె చనిపోయినా ఆమె నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను ఆమెను ఆమె మాటల ద్వారా కాక చేతల ద్వారా జ్ఞాపకం ఉంచుకున్నాను. ఆమె చాలా తక్కువ మాట్లాడేది. ఆమె జీవితమే నాకు ఉదాహరణ. మీ నాన్నమ్మకు ఈ హారం ఎలా వచ్చిందో చెప్పగలరా?
సీతారాములు వనవాసం నుంచి వచ్చిన తర్వాత మా నాన్నమ్మ తీవ్ర అనారోగ్యం పాలైంది. మా నాన్న ఆమె మందుల కొరకు వెతుకుతుండగా రాజకుమారి రథములో అటువైపుగా వెళ్ళటం సంభవించింది. ఆమె మా నాన్నను చూడగానే వెంటనే రథం దిగి ఆయనను నది ఒడ్డున ఓ ఔషధ మొక్కలు లభించే చోటుకు తీసుకువెళ్ళింది. ఆ తర్వాత మా నాన్నమ్మకు ఆరోగ్యం చేకూరాక తనను చూడటానికి రమ్మని చెప్పమంది. ఆమె కోలుకున్నాక మా నాయనమ్మ అనేకసార్లు రాకుమారి వద్దకు వెళ్ళటానికి ప్రయత్నించింది. కానీ కాపలాదారులు అనుమతించలేదు. ఒకానొక రోజు మహారాణి సీత ఆమె సేవకురాలు మారువేషంలో మా నాన్నమ్మను దర్శించారు. అప్పుడు రాణి సీత మా నాన్నమ్మ అయోధ్య నగరపు స్త్రీల ప్రార్థనలు తనను లంకలో బందీగా ఉన్నప్పుడు ఎలా రక్షించాయో తెలిపింది. తర్వాత తన మెచ్చుకోలును సూచిస్తూ ఆమె ఈ హారాన్ని తీసి మా నాన్నమ్మ మెడలో ఉంచింది. ఆమెకు ఉన్న వాటిలోకెల్లా అది అత్యంత విలువైంది. కానీ ఆమె మా నాన్నమ్మ చేసిన సేవకు కృతజ్ఞత తెలిపే మార్గం వేరే లేదంది. మా నాన్నమ్మకు దీని వలన ఏమిటో మీరే ఊహించండి. దీని విలువ ఏమిటో మీరే ఊహించండి. తాను చేసిన దానికి ఎన్నడూ ఏ గుర్తింపును ప్రతిఫలాన్ని కోరని ఆమెతో రాజకుమారి సీత మన ప్రార్థనల పర్యవసానాలు మనకు తెలియవు. అవి మనకు ఊహాతీతమైన ప్రభావం కలిగి ఉంటాయి అంది. ఆ విషయం మా నాన్నమ్మ నాతో పదే పదే చెప్పేది. అయితే ఆవిడ మీ నాన్నమ్మ అన్నమాట గొనిగాను అపనమ్మకంతో. అతను తల ఊపాడు. నా చిన్నప్పుడే మా అమ్మ చనిపోయింది కనుక నన్ను ఆవిడే పెంచింది. అప్పటి వరకు మా నాన్న ఇబ్బందులు పడుతుండేవాడు. కానీ మహారాణి సందర్శన తర్వాత అన్ని విషయాలలోనూ ఆయన విజయం సాధించాడు. బాగా ధనవంతుడయ్యాడు. కానీ మా నాన్నమ్మ అవేమీ పట్టించుకోలేదు. తన జీవిత విధానం ఎంత మాత్రమూ మారలేదు. కాలక్రమంలో మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు.